మాదక ద్రవ్యాలు డ్రగ్స్కు విద్యార్థులు దూరంగా ఉండాలని, విద్యే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని చండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ఆదిరెడ్డి, ఎస్ఐ ఎన్ వెంకన్నగౌడ్లు అన్నారు. సోమవారం చండూరు మున్సిపాలిటీలోని గాంధీజీ విద్యా సంస్థలలో ధూమపానం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు డ్రగ్స్కు విద్యార్థులు దూరంగా ఉండాలని, విద్యే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలని చండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ఆదిరెడ్డి, ఎస్ఐ ఎన్ వెంకన్నగౌడ్లు అన్నారు. సోమవారం చండూరు మున్సిపాలిటీలోని గాంధీజీ విద్యా సంస్థలలో ధూమపానం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. నేటి సమాజంలో మాదక ద్రవ్యాలు, ధూమపానం, డ్రగ్స్కు అలవాటు పడిన యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాటి దుష్ఫలితాలు బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశలతో పెంచి పెద్ద చేశారని, విద్య లక్ష్యంగా ముందుకు సాగి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో బంగారు బాటలు వేసుకోవాలని, కుటుంబ పోషణకు సహాయకులుగా ఎదగాలని ఆశిస్తుంటారని, అటువంటి కుటుంబాల్లో నుండి వచ్చిన విద్యార్థులు తెలుసో తెలియకో మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావద్దని కోరారు. ప్రస్తుత సమాజంలో గంజాయి, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా యువత వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ముందు జాగ్రత్తగా విద్యార్థులు వాటికి దూరంగా ఉండి తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. మాదక ద్రవ్యాలకు, డ్రగ్స్కు వ్యతిరేకంగా సిఐ ఆదిరెడ్డి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, అనంత చంద్రశేఖర్, గంట సత్యం, గజ్జల కృష్ణారెడ్డి, ఎస్ఐ లింగారెడ్డి, కానిస్టేబుల్ రాంబాబు, కౌశిక్, శ్రీకాంత్, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కందుల కృష్ణయ్య, పులిపాటి రాధిక, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డ్రగ్ కంట్రోలింగ్ అనేది జరుగుతుంది. ఇందాక మా ఎస్ఐ గారు చెప్పిన భాగంలో భాగంగా ఈ మంత్ 20 నుంచి 26 వరకు ఈ డ్రగ్ కల్చర్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి ఈరోజు మన గాంధీ స్కూల్లో ఈ యొక్క డ్రగ్ అవేర్నెస్తో పాటు మన స్కూల్లో కొన్ని మొక్కలు అంటే 80%కి వచ్చినారంటే ఎట్లా అంటే మన ఇంట్లో కూలి పని చేసుకున్న ఎవరికైనా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ప్రతి వాళ్ళకి ఆ స్మార్ట్ ఫోన్లో నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి టైంపాస్కి ఇంటికి వెళ్ళిన కానీ ఆ సెల్ ఫోన్ పట్టుకోను ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవటం, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో ఫోన్ కాల్స్. దీనివల్ల మీరు భవిష్యత్తుని కోల్పోతున్నారు. ఎవరికాళ్ళు అనుకోవచ్చు నేను చేసేది ఒక టైంపాస్కి ఒక 15 minutes 20 minutes అని. మీ 15 minutes 20 minutes కాదు అది. దానికి కానీ అడిక్షన్ కానీ అయితే ఈ డ్రగ్ అడిక్షన్ ఎటువంటిదో సెల్ ఫోన్ అడిక్షన్ అటువంటిదే, ఆల్కహాల్కి అడిక్షన్ అటువంటిదే. మీరు చదువుని కానీ అడిక్షన్ కింద పెట్టుకుంటే మీరు మీ లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తారు. మీ సారు మీరు మన డిస్టిక్ మొత్తం మీద మీ స్కూలే ఐపీ ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ తెచ్చుకుంది. ఎంత? 590. అవునా కదా? నేను ఇప్పుడు కూడా మీ సీన్ సార్ చదువుతున్నా, 590 వచ్చినాయి ఐపీ ఎగ్జామ్స్లో, టాప్ మార్క్స్ వచ్చినాయి. సీన్ అన్న, ఇది కాదు మనకు కావాల్సింది. మనకి జేఈలో ఎన్ని మార్కులకి ఎంత పర్సంటేజ్ ఎక్కువ వచ్చింది, నీట్లో ఎన్ని ర్యాంకులు వచ్చినాయి అనే లెవెల్లో
మీరు కానీ కష్టపడి ఇంట్రెస్ట్ కానీ చూపిస్తే సీనానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలుసు, మిమ్మల్ని అదే వేలో తీసుకొని పోతారు. ఏం కావాలి మనకి? నీట్కి జేఈకి ప్రిపేర్ అయితేనే మీరు ఫ్యూచర్లో అవి రాకపోయినా బీటెక్ అన్న రాయటానికి మంచి ర్యాంక్ కొట్టుకొని మంచి కాలేజీలో కానీ ఉంటే మీ లైఫ్లో మీరు మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇంటికి పోయినా సెల్ ఫోన్ చూస్తున్నా బైక్ తీసుకొని ఎంజాయ్ చేసిన అంటే ఫ్యూచరు మాకంటే రోజు రోజుకి వచ్చే సొసైటీ కాంపిటీషన్ చాలా హెవీ ఉంది. ఆ కాంపిటీషన్ హెవీలో మీరు తట్టుకోవాలంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీరు ఆ పొజిషన్కి వెళ్తారో గమనించాలి. నెక్స్ట్ టైము మీకు ట్రాఫిక్ అవేర్నెస్ మీద, పోలీస్ యొక్క డ్యూటీస్ సొసైటీలో ఏమున్నాయి, సైబర్ క్రైమ్ మీద, క్రైమ్ అగెన్స్ట్ మెన్ మీద, వీటిలన్నిటి మీద ఒకరోజు టైం తీసుకొని ఇంకొకసారి తీసుకొని మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ డ్రగ్ కల్చర్ గురించే ఉంది కాబట్టి దీని మీద మేము మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆ రోజు ఇంకా మీకు ఈ డ్రగ్ కల్చర్ దాని మీద కూడా కొన్ని వీడియోస్ ప్రజెంట్ చేసి ఇంకా అవేర్నెస్ బాగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇదేంటంటే అనుకోకుండా నిన్న హాలిడే రావటం, మొన్న నైటే మాకు ఇన్స్ట్రక్షన్స్ రావటం, ఇమ్మీడియట్లీ ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయటం వల్ల మాకున్న ట్రైనింగ్లో మాకు నేర్చుకున్న విషయాల్లో కొన్ని విషయాలను మీకు షేర్ చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ కాలేజీ ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ అయిన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదికలు అలంకరించిన పెద్దలకు, మీ యొక్క టీచర్స్కి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అందరూ లేచి నిలబడతారు.